శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్చర్యం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధరాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. సింహరాశి వారికి చంద్రకేతువులు 29th and 30th మీ రాశిలో ఉన్నారండి. ఉండడం వల్ల తప్పే ఉందండి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీకు మీ ఆలోచనలు మారిపోతూ ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు. కష్టపడి ధన సంపాదన ఉండడానికి అవకాశం ఉన్నాయి. కానీ కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, కొంచెం చిన్న చిన్న తగాదాలు అటువంటి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎవరి ఇంట్లో ఉండవండి. ఓకే, సరే పక్క పెడితే ముఖ్యంగా మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు బాగుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు బాగా డెవలప్ చేసుకుంటారు. అంతేకాకుండా మీ విద్య రీత్యా కూడా చాలా బాగుంటుంది. కానీ ఒక చెప్పదగ్గ అంశం ఏంటంటే, విద్యాధిపతి అయినటువంటి కుజుడు, భూకారకుడైన కుజుడు అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అష్టమంలో ఉన్న కుజుడు మీకంటే ఎడ్యుకేషన్ పాడు చేసేస్తూ ఉంటాడు. అయితే మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ తీసుకొచ్చేస్తూ ఉంటాడు కుజుడు వలన. కొద్దిగా జాగ్రత్తగా మీరుంటే సరిపోతుంది. అంటే యాక్చువల్గా మీ కుజుడు వల్లనే చదువుల ఆటంకాలు, తల్లిగారికి బాగుండకపోవడము, నాన్నగారికి అంత అద్భుతంగా లేకపోవడము, రైతులు కూడా పంటలు నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం వలన మీకు అభివృద్ధి కలుగుతుంది. పుత్ర సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయి. మీ స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్ మార్కెట్లో ఉన్న చక్కటి ఆదాయం ఉంటుంది. వనరులు అక్కర్లేదు, ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా ఫిలిం ఫీల్డ్లో ఉన్న వారికి అంటే టెలివిజన్ కానీ ఫిలిం ఫీల్డ్లో కానీ రచయితలకి, పాటలు పాడేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు, కథలు రాస్తుంటారు. బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతూ ఉంటారు. సప్తమ స్థానంలో బుధరాహువులు చాలా తప్పండి. సప్తమ స్థానంలో బుధుడు, రాహువు జనరల్గా వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కానీ ఆలస్య వివాహం జరుగుతుందని కొద్దిగా చెప్తూ ఉంటాం మనం. కానీ భార్యాభర్తల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్య కూడా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అదొకటి ఇబ్బందికరమైన వాతావరణం. ఏదైనా అష్టమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో ఉన్న శని, కుజులు చాలా ప్రాబ్లమాటిక్ ఉంటారండి మీకు. ఆపరేషన్ జరుగుతుందో చూడండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీటి వల్ల ప్రమాదము, ఎలక్ట్రిక్ షాక్ వల్ల ప్రమాదము, అంటే వర్షాల వల్ల ప్రమాదము, కొద్దిగా రోడ్డు వల్ల ప్రయాణం చేసే ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. కుజ శనుల కాంబినేషను. అందుకే నీటి జోలికిని ప్రయాణాలు చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడము, హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ముగ్గురు ప్లానెట్స్ పాపులు అష్టమ స్థానంలో ఉండడం దోషమే. జాతకం. మరి ఆ దోషం పరిహారం ఏంటి? ఏం లేదండి, సూర్య భగవాన్ ఆరాధన చేసుకుంటూ ఉండాలి. సూర్య భగవాన్ పూజిస్తూ ఉండడము. అంతేకాకుండా కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించుకుంటూ ఉండాలి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉంటే మీకు వచ్చిన ఆపదలు చాలా మటుకు తగ్గిపోతాయి. సరే, భాగ్యస్థానం శుక్రుడు ఉన్నాడండి, అది అద్భుతం. అంటే వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవుతారు. మీకు 10th హౌస్ లార్డ్గా అయ్యాడు కాబట్టి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా బాగా భద్రత ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు భూములు, వాహనాలు, గృహసౌఖ్యము ఇవన్నీ చెప్పాల్సిన అవసరం బ్రహ్మాండంగా ఉందండి. ఎక్సెప్ట్ మీరు అష్టమ స్థానం తప్ప మిగతాదంతా బాగుంది. పైగా గురుడు కూడా మీకు లాభస్థానం, అంటే ప్రొఫెషనల్గా బాగుంటారు, డౌట్ లేదు. ఈ వ్యాపారాలు డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఏదైతే వస్త్ర వ్యాపారం కానీ, గోల్డ్ వ్యాపారం కానీ, ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. గురుడు కూడా లాభంలో ఉన్నాడు కదా. లాభంలో ఉన్న గురుడు మిమ్మల్ని సర్వదా కాపాడుతాడండి. ఎటువంటి యాక్సిడెంట్స్ వచ్చినా సరే మిమ్మల్ని కాపాడుతాడు. ప్రాణ భయం లేదు. అష్టమ స్థానంలో శని ఉంటే ప్రాణ భయం ఉండదు. అంటే ప్రాణం పోతుందని భయం ఉండదండి. దెబ్బలు మాత్రం తగులితే కొద్దిగా హాస్పిటలైజేషన్ అవుతుంది తప్ప భయపడాల్సిన అవసరం లేదు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు.
నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నానండి, జాతకాలను కూడా ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీదే కాదండి, మీ పర్సనల్‌గా మీ ఫ్రెండ్స్ గాని ఎవరిదైనా చూపించుకోదలుచుకుంటే, మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి పంపించాలండి మీ డీటెయిల్స్. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్‌లో ఉండడం వలన మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ముఖ్యంగా వాట్సాప్‌లో కూడా నా నంబర్ ఉంది. వాట్సాప్ పంపించండి. నేనే మీకు పర్సనల్‌గా ఫోన్ చేస్తూ ఉంటా. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు, అదే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్‌గా ఫోన్‌లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండీ! 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని, కుజుల వలన. శని, కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేశాను. కాబట్టి మనం అన్నింటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే, అంటే వాటన్నిటిని ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా, చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా, ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడడము ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోలలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వల్ల మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే అఖండ దీపారాధన, అంటే ఒక ఒత్తి వేసి నువ్వుల నూనె పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే, అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోలబుల్‌గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాసుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహు, కేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహు, కేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్నీ ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి, సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహు, కేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో గాని, మన ఇంట్లో మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి. రాహు, కేతులకి కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు. ఈ నవగ్రహాల్లోనే ఉంటారు కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేయించేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము, చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉందాం.